నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజన్ల ఆదేశాల మేరకు నెల్లూరు నగరంలో జరుగుతున్న ప్రమాదాలపై శుక్రవారం సర్వోదయ కళాశాల ఆవరణంలో ఆటో డ్రైవర్లకు సౌత్ ట్రాఫిక్ సిఐ వెంకటరెడ్డి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా స్టార్ న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్దేశం మేరకు ఎస్పీ ఆదేశాలతో నగరంలో ప్రమాదాల నివారణకు ఆటో డ్రైవర్లకు, బైక్ రైడర్లకు వివిధ రకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా సర్వోదయ కళాశాల ఆవరణలో 100 మంది ఆటో డ్రైవర్లకు ప్రమాదాల నివారణ కొరకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. రోడ్డు ప్రమాదాలు అనేవి తెలిసి జరగని ప్రమాదాలు జరిగినప్పుడు వాటి వల్ల బెనిఫిట్స్ కోల్పోకుండా ఆటో డ్రైవర్ల వద్ద ఉండాల్సిన లైసెన్స్ పత్రాలు, ఇన్సూరెన్స్, ఆర్సీ కలిగిన ఉండాలన్నారు. అదేవిధంగా ఐడెంటిటీ కొరకు ఖచ్చితంగా డ్రైవర్లు యూనిఫామ్ ధరించాల్సి ఉందన్నారు. మద్యం తాగి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమన్నారు. దయచేసి మద్యం సేవించి డ్రైవర్లు ఎవరు నడపరాదన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఆర్ఎస్ఐ చంద్రమౌళి, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. నగరంలో ఆర్టీసీ దగ్గర సర్వోదయ కాలేజ్ దగ్గర ట్రాఫిక్ సిఐ వెంకటరెడ్డి సార్ ఉన్నారు. ఇక్కడ ఆటో వాళ్ళకి అవగాహన కార్యక్రమం చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు, ఏంటి వివరాలు అడిగి సిఐ వెంకటరెడ్డి సార్ని అడిగి వివరాలు చెప్పండి సార్, ఏం చేస్తున్నారు ఈరోజు కార్యక్రమం? అంటే మనకి గత కొద్ది రోజుల నుంచి ఈ యాక్సిడెంట్స్ ప్రమాదాలను నివారించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం యొక్క ఉద్దేశం మేరకు మా ఎస్పీ మేడం గారి ఆదేశాలతో గత కొద్ది రోజుల నుంచి నగర ప్రజలందరికీ కూడా, అదేవిధంగా ఆటో డ్రైవర్లు అయితేనేమి, బైక్ రైడర్స్ అయితేనేమి, ఎవరైతే వెహికల్ డ్రైవ్ చేస్తారో వాళ్ళందరికీ రకరకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు మనం మెయిన్ ఈ నగర ట్రాఫిక్ను కూడా, రద్దీని కూడా దృష్టిలో పెట్టుకొని ఆటో డ్రైవర్లందరితో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సుమారు ఒక 100 మందితో మనం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయితే అందులో ముఖ్యంగా ఈ రోడ్డు ప్రమాదాలను తీసుకున్నప్పుడు ఏదైనా అంటే ప్రమాదం అనేది మనకు చెప్పిరాదు, కానీ ఒకవేళ ఏదైనా సంభవించినప్పుడు దానికి వాళ్ళకి వచ్చేటటువంటి బెనిఫిట్స్ వారికి సరిగా అందాలనే ఉద్దేశంతో అవి రావాలన్నా కూడా వెహికల్కి ప్రాపర్ డాక్యుమెంట్స్, డ్రైవర్కి డ్రైవింగ్ లైసెన్స్ అనేది చాలా ముఖ్యము. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా డ్రైవింగ్ లైసెన్సు, ఇన్సూరెన్సు, ఆర్సీ అనేది పక్కాగా మెయింటైన్ చేయాలని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ ఐడెంటిటీ, వాళ్ళకు ఒక గుర్తింపు ఉంటుంది కాబట్టి అందరూ మస్ట్ అండ్ షుడ్ టౌన్లో ఆటోలు దోలే వాళ్ళందరూ విధిగా కూడా యూనిఫామ్ అనేది ఖచ్చితంగా ధరించాలా. ఇంకా ఒకటి మూడోది, ప్రధానంగా ట్రాఫిక్ సమస్యను తీసుకున్నట్లయితే మన ఆటో ఎక్కువ టౌన్లో ఆల్రెడీ దగ్గర సుమారు 10,000 ఆటోలు పైనే ఉన్నాయి. దానివల్ల ఈ ట్రాఫిక్ సమస్య అనేది కొంచెం రీజన్గా ఆటోలు కూడా కనపడుతున్నాయి బాగా. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి మనం ఇచ్చిన ప్రధానమైనటువంటి సూచన ఏంటంటే, ప్యాసింజర్స్ కోసం ఆటోలు ఆపేటప్పుడు, ముఖ్యంగా ఆర్టీసీ బస్టాండ్ నుంచి గాంధీ బొమ్మ వరకు రద్దీ ప్రదేశం ఏదైతే ఉందో ఆపేటప్పుడు ఒక వాహనం వెనుక ఒక వాహనం ఆపినట్లయితే కొంతలో కొంత మనం ఆ సమస్యను తగ్గించిన వాళ్ళం అవుతాము. అలా కాకుండా వాహనం పక్కన వాహనం, దాని పక్కన ఇంకొక వాహనం అలా పెట్టి ఉన్న రోడ్డును కూడా ఆ విధంగా వాళ్ళు వాహనాన్ని పెట్టడానికే కనుక ఆక్రమించుకున్నప్పుడు సాధారణంగా పోయే పబ్లిక్ ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలుగుతూ ఉంది. అది వాళ్ళకి గట్టి ఆటో కాకుండా అడ్డంగా ఒకదాని పక్కన ఒకటి పెట్టడం అనేది అది ఏ రకంగానూ సమర్థనీయం కాదు. దాన్నే వాళ్ళకి ఈరోజు మనం ప్రధానంగా చెప్పిన వాటిల్లో ట్రాఫిక్ రద్దీని నివారించే భాగంలో దయచేసి ప్యాసింజర్స్ వాళ్ళకి ఎక్కాల్సిందే, ఎక్కకుండా వాళ్ళకి నడవదు కాబట్టి ఒక వాహనం వీలైనంత వరకు కనుక పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి మనం వాళ్ళకి సలహా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా దాన్ని అర్థం చేసుకున్నారు. ఎవరైతే రిపీటెడ్గా వాహనం వెనక కాకుండా పక్కన పెట్టుకుంటూ రోడ్డు మధ్యలోకి కనుక ఎవరైతే ఇది చేస్తారో అలాంటి వాహనాలను మాత్రం మనం కూడా గుర్తించి రాబోయే వారం 10 రోజుల్లో ఎవరైతే రిపీటెడ్గా అదే అఫెన్స్కి పాల్పడుతున్నారో వాళ్ళని మాత్రం ఐడెంటిఫై చేసి వాళ్ళకి మనం తగు చర్యలు తీసుకోవడమా, లేదు వాళ్ళందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేసి వాళ్ళకి ఏదైనా ఒక క్లాస్ లాంటిది ఒకటి తీసుకొని ఒక అవకాశం ఇచ్చి మళ్ళీ ఇంకెప్పుడు చేయకుండా చేయడం అనేది మా అధికారుల ఆదేశాల మేరకు అది కూడా జరుగుతుంది. అయినా కూడా రిపీటెడ్గా చేస్తే మాత్రం చలానాలు దానికి తగ్గట్టు మళ్ళీ వాళ్ళు బేర్ చేయాల్సి వస్తుంది. సో అది దృష్టిలో ఉంచుకొని చలానా అనేదే కాకుండా ట్రాఫిక్కి మన వంతు సహకారంగా మనం ఆ ఫ్రీ ఫ్లోకి సహకరించాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా పార్కింగ్ చేసుకోవాల్సిందిగా వాళ్ళకి మనం ఈరోజు ప్రధానంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆటో వారు కొందరు మద్యం సేవించి ఆటోలు డ్రంక్ డ్రైవ్ వీటి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎస్, ఖచ్చితంగా. ఇప్పుడు ఒకటండి, మనం బైకు అది ఏంటంటే ఇండివిజువల్గా తోలే వెహికల్, అది కూడా నేరమే. కానీ ఆటో అయినా, బస్ అయినా, లేదు ఒక కార్ అయినా, ఇంకో ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఏదైతే టౌన్ బస్సు ఏదైనా, అది అంటే మన పబ్లిక్ ఎవరైతే మనం ఎక్కించుకొని తోలుతారో వాళ్ళు ప్రధానంగా మేము చేసే ఈ హెచ్చరిక ఏంటంటే, దయచేసి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు అని చెప్పి
పదే పదే చెప్తా ఉన్నాం. టెస్టులు కూడా ఫ్రీక్వెంట్గా చేయడం జరుగుతోంది. ఈ మధ్యకాలంలో మనం గమనించినట్లయితే బస్సెస్ యాక్సిడెంట్స్ అనేది ఏ విధంగా జరుగుతున్నాయో కూడా చూస్తున్నాం. దానికి రీజన్స్ ఏదైనప్పటికీ కూడా జరిగితే వాటి యొక్క ప్రభావం ఎలా ఉంటుందనేది, ఆ నష్టం ఎలా ఉంటుందనేది ఆ కుటుంబాల వాళ్ళకే తెలుసు. కాబట్టి దయచేసి తాగి డ్రైవ్ చేస్తా, ఇది ఒక ఆటో అని కాదు, ప్రతి వాహనదారులకు కూడా చెప్తున్నాం, తాగి మీరు చేసే పొరపాటు వల్ల ఈ వేరే వాళ్ళ జీవితాలు నాశనం అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి ఆ పొరపాటు చేయొద్దు. చేసి మీరు చట్ట ప్రకారం ఆ శిక్షార్హులు కూడా కావద్దని చెప్పి తెలియజేస్తాం.